మీకిప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి, ఇలానే ఉండాలి, నేను నన్ను 40 మంది కాదు 400 మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినా రేపు కాబట్టి పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు? తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో నేను సాల్వ్ చేసుకుంటా. ఓకే. మీ హస్బెండ్ మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భవాన్ని తీసేయని కూడా నచ్చజెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచ్యువేషన్ ఏంటి? అంత దాకా పోలేదు కదా నాది. ఏమని చెప్పి నచ్చజెప్పారు? ఏంటిది మీ హస్బెండ్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, రేపు పొద్దున అంత ఇంత సిచ్యువేషన్ దారుణమైన అంటే మీరు అంటున్నారు అంత దాకేం పోదు నా సిచ్యువేషన్ అయితే. ఓకే. నా సిచ్యువేషన్ అంత దాకైతే మీ పోదు. హస్బెండ్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది. నీ ఇష్టం. ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు? తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు. ఇప్పుడు 10 మంది మగోళ్ళు తనని పంపిస్తే తను ఒక మగోడికి మంచిగా వస్తది అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు, నీ ఇష్టం అంటుండు. ఓకేరా, అది కూడా యాక్సెప్ట్. మీ హస్బెండ్ చాలా గొప్పోడు, మేము కూడా ఒప్పుకుంటాము. ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్లకు వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు 30,000 ఇవ్వండి రమ్మని అంటే, ఏ భర్త అయినా కూడా భార్యని ఇంకొక మొగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి? మా ఆయన లేనప్పుడు ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం ఇప్పుడు మీతో చెప్పేదాకా మా ఆయనకు తెలియదు తెలుసా? దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియోల కింద, ఏం మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా, మగాడు సక్క లేడు కాబట్టి మొగుడు అనేటోడు సక్క లేడు కాబట్టి రోడ్డు మీదకి వచ్చింది అని. కుక్కలు వాగినట్టే పట్టించుకోను. మా ఆయన కూడా దేకడు ఎవరిని. అలానే నిన్ను కూడా దేకట్లేదేమో. నిన్ను కూడా దేకట్లేదు. నన్ను దేకుతున్నాడు కాబట్టి నాతో ఉంటుండు. నన్ను దేకపోతే విడాకులు ఇచ్చి పంపించేటోడు కదా. ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ అవుతుండేమో. ఏమో నువ్వంటున్నావు, మా ఆయన అట్లా అనడం లేదు. సో ఇప్పటి వరకు ప్రమోషన్ దగ్గర జరిగిన ప్రమోషన్ల దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు. తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు? అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలేదు? ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. అంతా నెగిటివ్ తెచ్చి మా ఆయనకి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి. ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తాను ఆయనకి. ఓకే. సో చూడడు అసలు, పట్టించుకోవడం మీ వీడియోస్ ని? పట్టించుకోవడం అంటే పట్టించుకోడు ఇంకా అంతే. అసలు డిస్కషనే రాదు మీ ఇద్దరు? రాదు, అసలు రాదు మా దాంట్లో. మీరు కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నారు, బిజినెస్ కోసం కాదు. బిజినెస్ చేసేదాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నాకు అవసరం లేదు, ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు. గుట్టికెళ్ళి పడుకునేదాన్ని కదా పోయి. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా, నువ్వు అంటున్నావు కదా. కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు, నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా, మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి. కానీ మీరు రండి నువ్వు చెప్పండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, మీ తర్వాత నేను మాట్లాడతా, నా తర్వాత మీరు మాట్లాడతారు. ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా. సమాధానం నేను అదే అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఒక చెప్పా, ఒక అమ్మాయిని తిట్టా, నేను పేరు కూడా మెన్షన్ చేయదు. ఆ అమ్మాయిని తిట్టినా, కోపంగానే తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకొని వైరల్ చేసుకుంటుంది. నాకు ఇష్టం లేదు. నా వీడియో పెట్టుకొని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పబ్లిక్ పెట్టమంటే వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే, ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది. ఓకే. డాక్టర్ అనేది తీసేరా? ఇప్పుడు డాక్టర్ అని కాదు తీసింది, తిట్టా ఇంకా అమ్మాయి. అది కాదు, నాకు దానికి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో. అలా మీరు ఏమంటారు, తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడానికి అలా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను పాత ఒక 5 వీడియోస్ ఇలా ఎందుకు తీసినా అంటున్నారు కదా, దానికి ఎందుకు తీసినా వాళ్ళు తిట్టారు, వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను ట్రోల్ చేశాను అనుకో, వాళ్ళు ఫేమస్ అవుతారు. అలా ట్రోల్స్ చేయకుండా ఇలా మాట్లాడా నేను. ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ అన్నాడు కదా, చెప్పాను కదా, డిలీట్ చేసే అన్నాడు. డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు, ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్, అవునా? వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది. కానీ అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే? వైఫ్ గా ఒక అమ్మగా, ఒక ఆడపిల్లగా, అన్నిటికంటే ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని. ఇంకా అది కాదు ఆ కంటెంట్ అనలే నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన, ఆ కంటెంట్ అనలే, ఈ 5 వీడియోల గురించి మాత్రమే అడిగిన. చెప్పు. నేనేం అడిగినా ఈ 5 వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే,
ఒక ఆడపిల్లగా ఒక తల్లికి బిడ్డగా నువ్వు పిల్లకి తల్లిగా ఒక వైఫ్గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి, నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి, అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా. అది కోపంతో ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించలే? అనిపించింది, డిలీట్ చేద్దామని అనిపించింది. కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని నాకు కోపం వచ్చిందని. ఆ వీడియో వల్ల ఇప్పుడు పాత వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకైతే తెలుస్తది. కొత్త వాళ్ళైతే వాళ్ళు చెప్పలేను కదా. వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించట్లేదు. అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా? ఈ 5 వీడియోలే, వేరే మాట్లాడి నేను ఇంకా ఓన్లీ 5 వీడియోలే. ఇప్పుడు వేరే నెగిటివ్ తీసుకొచ్చారు. మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు, ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు. ఇప్పుడు నెగిటివ్ గా తీసుకొస్తేనే దానికి రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగిటివ్ గా తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదు, నేను ఒరిజినల్ భవానీ గురించి అంటున్నారు. అట్లా మాట్లాడలే. ఒరిజినల్ భవానీకి ఎప్పుడు కూడా ఈ 5 వీడియోలు బాగా అనిపించట్లేదా? అరే నేను ఒక చిన్న పాప ఉంది, నేను ఒక ఆడపిల్లని, నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండంగా నాకు నీకు కోపం రావడం సహజం, నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇలా రండి కమెంట్లు పెట్టండి, నేను సెలెక్ట్ చేసుకుంటా, నేను వస్తాను అనడం తప్పు కాదా అంటున్నా. 10 సార్లు చెప్పలేను కదా, నాకు కోపం వచ్చింది నేను చెప్పా, దానికి బాధ కూడా అది భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీకి కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది, ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా. ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా, అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకు మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ పైన కేసు పెడతాను, అస్సలు తగ్గేది లేదు. ఎందుకంటే డాక్టర్ సమరం గారితో ఈమెను పోలుస్తున్నారంట. డాక్టర్ సమరం గారు మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా? అండ్ ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరుదు ఇచ్చారు కదా, సిగ్గుందా కొంచెం అన్నా? డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా? వాళ్ళకి ఈమెకి ఎలా అండి మీరు అసలు పెడుతుంది? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు. ఆమెనే అంటుంది చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు అని చెప్పడం వల్లే నాకు అది బూతులానే ఈ రోజు ఉంది అని. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి. ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది, ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది. పేరెంట్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా? అండ్